హాయ్ అండి. పండగొస్తుందంటే ఇల్లంతా క్లీన్ చేసుకోవడం, కిచెన్ క్లీన్ చేసుకోవడం మనందరికీ అలవాటు కదా! అందులో భాగంగానే పోపు డబ్బా కూడా ఎప్పుడూ నీట్‌గా ఉండాలని అనుకుంటాం. ఎందుకంటే వంట చేయాలంటే కంపల్సరీ పోపు డబ్బా ప్రతిరోజు ముట్టుకొని వాడాల్సిందే కాబట్టి పోపు డబ్బా ఎప్పుడూ మెస్సీగా ఉంటుంది. అలాగే జిడ్డు పట్టినట్టుగా ఉంటుంది. కర్రీలో వేసేటప్పుడు పోపు సామాను అంతా తీస్తూ ఉంటాం కదా! మన చేయి తగిలి అందులో అన్నీ పడుతూ ఉంటాయి కదా! మరి అలా కాకుండా ఎప్పుడు ఈజీగా క్లీన్ చేసుకునే ఒక మంచి ఐడియానైతే చెప్తాను. మన ఇంట్లో రెగ్యులర్‌గా ఉపయోగించే క్లాత్ క్యారీ బ్యాగ్స్ అయితే చాలా ఉంటాయి కదా! ఆ బ్యాగులను కరెక్ట్‌గా పోపు డబ్బా మెజర్ ప్రకారం ఇలా రౌండ్‌గా కట్ చేసుకోవాలి. ఇంకొకటి ఇది చూపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా? ఓవెన్‌లో వచ్చేటువంటి స్టాండ్ అండి. వేస్ట్‌గా ఉంటుందని చెప్పేసి ఇలా నేను పోపు డబ్బాకు ఉపయోగిస్తున్నాను. ఈజీగా మూవ్‌మెంట్ ఉండేలాగా ముందుకు వెనుకకు జరుపుకోవచ్చనమాట. అయితే ఇది చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఇప్పుడు పోపు డబ్బాలో కట్ చేసిన క్లాత్ బ్యాగ్‌ను పెట్టేశాను. తర్వాత పోపు సామాను అంటే ఆవాలు, జీలకర్ర అవన్నీ కూడా బాక్సులు కూడా పెట్టేశాను. కర్రీస్‌లో వేయడానికి మనం జీలకర్ర ఇవన్నీ ఉపయోగిస్తాం కదా! మరి బాక్స్‌లో పడ్డప్పుడు ఈజీగా ఆ క్లాత్‌ని తీసేసి దులిపేసి మళ్ళీ వేసేసుకొని ఇవన్నీ డబ్బాలు తిరిగి పెట్టుకోవచ్చు. చేయడం వల్ల పోపు డబ్బా ఎప్పుడూ మెస్సీగా ఉండకుండా నీట్‌గా ఉంటుంది. పండగకి కిచెన్‌లో ఒక్క వైపు మాత్రం ఈ విధంగా సర్దుకున్నాననమాట. కిచెన్ పార్ట్ 1 అనమాట. పార్ట్ 2 అనేది రేపటి వీడియోలో వస్తుంది. ఈ వీడియో ఎలా అనిపించింది నాకు కామెంట్‌లో పెట్టండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.